అందరికీ ఈరోజు మనం ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ టాపిక్ నేర్చుకుందాము. ఇది మనకి గ్రూప్ 2 పేపర్ 3లో కూడా ఉంది. సో ఫస్ట్ మనకి ఎకనామిక్ గ్రోత్ అంటే ఏంటో తెలుసుకుందాము. ఎకనామిక్ గ్రోత్ అంటే ఓవరాల్గా ఒక కంట్రీలో ప్రొడ్యూస్ అయ్యే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉంటాయి కదా, అవి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇంక్రీజ్ అయ్యి ఉంటే మనం దాన్ని ఎకనామిక్ గ్రోత్ అని అంటాము. ఎకనామిక్ గ్రోత్ అంటే లైక్ నేషనల్ ఇన్కమ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది కదా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే, దాన్ని మనం ఎకనామిక్ గ్రోత్ అని అంటాము. దీన్ని మనము మెజర్ చేయడానికి జీడిపిని యూజ్ చేస్తాము. ఓకే, ఎకనామిక్ గ్రోత్ అనేది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది క్వాంటిటీ అండ్ క్వాలిటీ పెరిగినప్పుడు అప్పుడు గ్రోత్ పాసిబుల్ అవుతుంది. అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ తెలుసు కదా, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రెన్యూర్షిప్, ఇవి ఇంక్రీజ్ అయినప్పుడు మనకి క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా ఇంక్రీజ్ అవుతే గ్రోత్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. ఎకనామిక్ గ్రోత్ని మనం జనరేట్ చేయాలి అంటే మనకి ఫస్ట్ ఫిజికల్ క్యాపిటల్ గూడ్స్ని ఇంక్రీజ్ చేయాలి, టెక్నాలజీలో ఇంప్రూవ్మెంట్ రావాలి, అండ్ లేబర్ ఫోర్స్ క్వాలిటీ పెరగాలి. నెక్స్ట్ హ్యూమన్ క్యాపిటల్ హెల్త్ కానీ ఎడ్యుకేషన్ స్కిల్స్ కానీ ఇంక్రీజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఎకనామిక్ గ్రోత్తో పాటు సోషియో ఎకనామిక్ ఇండికేటర్స్ లైక్ పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, జెండర్ ఈక్వాలిటీ, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ, హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ ఇండికేటర్స్ని మనం కంపేర్ చేస్తాము. ఇవన్నీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కానీ, కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ, ఇవన్నీ వెల్ఫేర్ ఆఫ్ పీపుల్, ఇవన్నీ కన్సిడర్ చేస్తూ ఎకనామిక్ గ్రోత్ని కూడా కన్సిడర్ చేస్తే మనం దాన్ని ఎకనామిక్ డెవలప్మెంట్ అని అంటాము. మనము ఎకనామిక్ డెవలప్మెంట్ ఉంది కదా, ఇందులో ఇది ఏం రెఫర్ చేస్తుంది అంటే పావర్టీని ఎలిమినేట్ చేయడము, ఇంకొకటి అన్ఎంప్లాయ్మెంట్ని రిడ్యూస్ చేయడము. ఆటోమేటికల్గా అప్పుడు మనకి డెవలప్ అవుతుంది కదా. సో ఎకనామిక్ డెవలప్మెంట్ని మనము డెవలపింగ్ కంట్రీస్ లైక్ మన ఇండియా అనేది డెవలపింగ్ కంట్రీ. సో మన ఇండియాలో మనం ఇలాంటి ఇండికేటర్స్ అన్నీ తీసుకుంటే మనం ఆటోమేటికల్గా మన కంట్రీ కూడా డెవలప్డ్ కంట్రీ లైక్ ఎకనామిక్ గ్రోత్ ప్లేస్లో ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఎకనామిక్ గ్రోత్ ఓకే, ఇట్ టేక్స్ ఇన్ టు అకౌంట్ క్వాంటిటేటివ్ చేంజెస్ ఓన్లీ. ఎకనామిక్ గ్రోత్ అనేది ఓన్లీ నేషనల్ ఇన్కమ్ అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పైన కాన్సన్ట్రేట్ చేస్తుంది. అందుకే మనం ఇది నారో కాన్సెప్ట్గా తీసుకుంటాము. ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది బోత్ ఇన్కమ్ అండ్ పర్ క్యాపిటల్తో పాటు సోషల్ వెల్ఫేర్, పీపుల్ వెల్ఫేర్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఎడ్యుకేషన్, హెల్త్ ఇవన్నీ కన్సిడర్ చేస్తుంది. అందుకే మనం ఇది బ్రాడర్ కాన్సెప్ట్గా అంటాము. ఇది ఎకనామిక్ గ్రోత్ అనేది జీడిపి, జిఎన్పి మెజర్ చేస్తుంది. ఎకనామిక్ డెవలప్మెంట్ హెచ్డిఐ మెజర్ చేస్తుంది. ఓకే, ఇది షార్ట్ టర్మ్ పీరియడ్. ఎకనామిక్ గ్రోత్ అనేది, ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది లాంగ్ ప్రాసెస్, ఇట్ టేక్స్ చాలా టైం తీసుకుంటుంది. ఓకే, ఎకనామిక్ గ్రోత్ సింగిల్ డైమెన్షనల్, ఎందుకంటే ఇది ఓన్లీ ఇన్కమ్ అండ్ ప్రొడక్షన్ పైన మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తుంది. కానీ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది నాట్ ఓన్లీ ఇన్కమ్, ప్రజల యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఇంప్రూవ్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్, హెల్త్, ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ ఫెసిలిటీస్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఓకే, ఎకనామిక్ గ్రోత్లో గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అవ్వచ్చు, కాకపోవచ్చు, బట్ ఎకనామిక్ డెవలప్మెంట్లో గవర్నమెంట్ ఖచ్చితంగా ఇంటర్వెన్షన్ కావాలి. ఎందుకంటే డెవలపింగ్ కంట్రీస్లో ఫెసిలిటీస్ ఎక్కువగా ఉండవు కదా. సో ఎడ్యుకేషన్, హెల్త్ ఫెసిలిటీస్ ఇంక్రీజ్ చేయాలి అంటే గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ కావాలి. ఓకే, ఎకనామిక్ గ్రోత్ అనేది డెవలప్డ్ కంట్రీస్కి అప్లికేబుల్ అవుతుంది. ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది డెవలపింగ్ కంట్రీస్కి అప్లికేబుల్ అవుతుంది. ఓకే, ఎకనామిక్ గ్రోత్ అనేది ఓన్లీ ఇన్కమ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది కాబట్టి అది సోషల్ చేంజెస్ మీద అవసరం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఎకనామిక్ డెవలప్మెంట్లో మనకు సోషల్ చేంజెస్ కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే ఇది ఏం రిఫ్లెక్ట్ చేస్తుంది, సోషల్ చేంజెస్ అనేటివి బెటర్ జాబ్స్ని కానీ, ఫుడ్ అవైలబిలిటీ కానీ, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద చాలా ఫోకస్ చేస్తుంది. ఓకే, ఇదేంటి ఎకనామిక్ గ్రోత్లో ఫస్ట్ వీళ్ళు ఏం చెప్పారంటే ఎకనామిక్ గ్రోత్లో
లైక్ కంపేరింగ్ ఓన్లీ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసి ఈ ఇయర్ ఇన్కమ్ ఎంత పెరిగింది అనేది మనం కాన్సన్ట్రేట్ చేస్తాము. కానీ ఎకనామిక్ డెవలప్మెంట్లో అలా కాదు. పీపుల్ పావర్టీ అనేది రెడ్యూస్ అయ్యిందా, ఎలిమినేషన్ అయ్యిందా, అన్ఎంప్లాయ్మెంట్ తగ్గిందా, పీపుల్ అందరూ లైక్ అన్ని ఫెసిలిటీస్ అందుతున్నాయా, ఇవన్నిటి మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తాము. ఓకే. ఇప్పుడు ఎకనామిక్ గ్రోత్ మనము ట్రెడిషనల్గా ఎకనామిక్స్లో ఎకనామిక్ గ్రోత్ అంటే ఏంటి అంటే గ్రోత్ పైన కాన్సన్ట్రేట్ చేస్తే పావర్టీ ఆటోమేటిక్గా ఎలిమినేట్ అవుతుంది అనేది థియరీ, ట్రెడిషనల్ ఎకనామిక్స్ థియరీ. బట్ ఎకనామిక్ డెవలప్మెంట్లో మోడర్న్ ఎకనామిక్స్ ప్రకారము మనం పావర్టీ ఎలిమినేట్ చేస్తే ఆటోమేటిక్గా గ్రోత్ ఉంటుంది అని చెప్పేసి. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఇది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా న్యూ ఛానల్, కొత్తగా స్టార్ట్ చేశాను. రేపు మనము ఈ టాపిక్స్ కవర్ చేద్దాము: హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఓకే, బాయ్.